నా పేరు చిరుమల భాస్కర్. నేను మాజీ వార్డ్ నెంబరు. నేను వార్డ్ నెంబర్ అయినప్పుడు నేను జీవన ఉపాధి కోసం బీరువాలు తయారు చేసి బతుకుతా. నేను జీవన ఉపాధి బతుకుత కోసం ఇక్కడ ఖాళీగా ఉన్నదని మా గ్రామ పంచాయతీని ఈవోను ఇట్లా అడిగితే ఇది కోర్టుల కేసు ఉన్నదని చెప్పిండు. కోర్టుల కేసు ఉన్నప్పుడు వేసుకోవద్దు భాస్కర్ అని అంటే మా వార్డ్ నెంబర్లు కోర్టుల కేసు ఎవరు అయితే అదే ఈయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు, సరే ఉండని అని మా వార్డ్ నెంబర్లు మా ఈవో గిట్లా వాళ్ళందరూ అన్నారు. అనగానే నేను వేసుకున్న అప్పటి నుండి ఇప్పటి వరకు 15 సంవత్సరాల కానీ చేసుకొని ఉన్నా నేను ఇలా. వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి, మా అడ్వకేట్ వస్తాడు, నువ్వు ఇవన్నీ పైకి తోలానంటే అన్న నాకు కొంచెం టైం అయింది, నాకు ఒక 10 రోజులు టైం ఇస్తే నేను పోతానంటే లేదు నువ్వు ఇప్పుడు కాల్ చేస్తావా కాల్ చేయవా అని నా సమ్మాన్లు డిమాండ్లు నాకు దగ్గర ఒక 10 లక్షల నష్టం కలిగించిందని నేను ఏసీకి కూడా పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిన, ఏసీకి కూడా కంప్లైంట్ ఇచ్చిన. సరే బాబు మీద అంటే వాళ్ళని డాక్యుమెంట్ తీసుకురమ్మంట, మిమ్మల్ని డాక్యుమెంట్ తీసుకురమ్మంట అని అన్నాడు. వాళ్ళను పిలిచి అడిగితే వీళ్ళు ఏం తెస్తలేరు. నేను ఈ రేకుల షెడ్డు నేను వేసుకున్నా, నా షెడ్డు ఖరీదు నాకు జరిగిన అన్యాయము నన్ను అది చేయమని చెప్తానన్న. నాకు 15 సంవత్సరాల కంచి ఉన్నానన్న. నేను ఒక దళితుని. నేను భూమి గవర్నమెంట్ మధ్యలో ఈ జైంద్రాజుల మధ్యలో కోట్ల కేసు నడుస్తుంది. ఈ సర్వే నెంబరు 638, 200 గజాలు ఉంటుంది. 1983 నుంచి నడుస్తుంది. 1983 నుంచి పట్టాలు తీసుకొచ్చుకోమన్నా నేను పోదానంటాను. పట్టాలు ఉన్నాక తీసుకొచ్చుకోండి, నేను కాదని అంటలేను. ఒక పెద్ద మనుషులు చెప్పిందనే ఉద్దేశంతో నేను ఆగిన. కేసు జైంద్రాజు మధ్యలో, అంబటి సత్యనారాయణ రాజు మధ్యలో, గ్రామ పంచాయతీ మధ్యలో కేసు నడుస్తుంది. ఇది వీళ్ళ దగ్గర కేసు ఏమి లేదు, ఉంటే తీసుకురమ్మని డాక్యుమెంట్. గ్రామ పంచాయతీ నన్ను కాల్ చేయమనంటే నాకు టైం కావాలి అని నేను కూడా కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా. ఉన్నది ఆర్డర్ కాపీ చింటూ, ఆర్డర్ కాపీ కోర్టులో తీసుకొని రాబో. నేను గ్రామ పంచాయతీని అడిగినా తప్పు అన్న. నేను గ్రామ పంచాయతీని అడిగినా. గ్రామ పంచాయతీ అడిగితే నేను 638 సర్వే నెంబర్లో గత 2013 నుంచి ఈయాటి రోజు వరకు ఆ బీరువాల షాపు నడిపించుకుంటూ ఉంటాను నేను. అదే సమయంలో చింత యాదగిరి, చింత సీను, చింత జోష్న, చింత బన్నీ అను 4 వచ్చి నన్ను నైట్ వచ్చి నా సామాన్లన్నీ బయటపడేసి నన్ను విపరీతంగా కొట్టి, నీకు నష్టపరిహారం కావాలంటే ఇస్తాము అని నన్ను ఎల్లగొట్టిండు. ఆ బీరువాల షాపు, ఆ రేకుల షెడ్డు నేను వేసుకున్నా. అందులో నా మిషన్లు కూడా అందులోనే ఉన్నాయి. దానికి నాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నా. ఈ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చిన. పోలీస్ స్టేషన్లో కూడా ఇస్తే మీ దగ్గర డాక్యుమెంట్ ఏమున్నాయో తీసుకురమ్మని అన్నారు. నేను గ్రామ పంచాయతీ అడిగిన సార్ అని నేను చెప్పిన. వాళ్ళ డాక్యుమెంట్ తీసుకురమ్మని అన్నాడు. వాళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ అవుతలేరు. దీనికి నాకు తగిన న్యాయం చేయగలరని కోరుతాను నేను. అంతే. నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చిందని అంటాను. 3 లక్షల రూపాయలు ఇచ్చిన మాస్తా నిజమే. నాకు ఎందుకు ఇచ్చిందనంటే నాకు నష్టపరిహారం చేసిండు కాబట్టి నాకు ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే నా రేకుల షెడ్డు నేను ఇప్పుకొని పోతా, నా మిషన్లు అన్నీ ఉన్నాయి, నేను తీసుకొని పోతా. భూమికి నాకు సంబంధం లేదు. అది నేను దయచేసి కోరుతాను నేను.